ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనము. ఈ ఉదయకాలంలో మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తే మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. యేసు అనగా రక్షకుడని, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. అయితే యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చింది మనలను ఈ పాపమనే లోకంలో జారిపోకుండా కాపాడుటకు, రక్షించడానికి వచ్చాడు. నలిగిన వారిని విడిపించుటకు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో అందరికీ శాంతి సమాధానమును అనుగ్రహించారు. ఆయన నీతిమంతుడు, పక్షపాతము లేనివాడు. యేసుక్రీస్తు మతాలు మార్చేవాడు కాదు, మనస్సులను మార్చే దేవుడు. ఫరో యొక్క కఠిన హృదయాన్ని, పిలాతు హృదయాన్ని మార్చిన దేవుడు. కులాలను మార్చే దేవుడు కాదు నా యేసు. ఒక వ్యక్తి యొక్క గుణాలను మార్చేవాడు. సౌలు, జక్కయ్యల గుణాలే మారిపోయాయి ఆయనను వెంబడించాక. యేసుక్రీస్తు ఈ లోకపు సంస్కృతిని మార్చే దేవుడు కాదు. ఎవరు యేసుక్రీస్తు అంటే పాపులను పవిత్రులుగా మార్చేవాడు, దొంగలను దొరలుగా, దుర్నీతి పరులను నీతిపరులుగా, దారి తప్పిన వారిని సరైన త్రోవలో నడిపించగలిగిన శక్తివంతమైన దేవుడాయన. హల్లెలూయా. అగ్నిగుండములో ఉన్న షద్రక్, మేషక్, అబేద్నెగో యొక్క సంతోషం, రక్షణకర్త అయిన నా దేవుడే ఈ అగ్నిగుండం నుండి మమ్మను రక్షిస్తాడని ఆత్మలో ప్రహర్షించారు. ఈ లోకంలో చాలామందికి చాలా పేర్లే ఉన్నాయి. సుగుణ, రాజు, రాణి అని పేరుకు తగ్గ జీవితాలే కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా జన్మించిన వాడే రక్షకుడని మరియా గుర్తించింది. ఎవరు ఏమనుకున్నా సరే తన దేవుని యందు ఆనందిస్తూనే ఉంది. ఈ లోకంలో పేరుకు తగ్గవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మన రాజు, రక్షకుడైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయనే మనలను రక్షించేవాడు, విడిపించేవాడు, కాపాడేవాడు. ఆయన యందు నమ్మకముంచుదాం. మేలుతో మనలను తృప్తిపరచునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.